ప్రభుత్వం వలసదారులపై దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. నారాయణ అక్రమ వలసదారుల పేరుతో యువతను అమెరికా ప్రభుత్వం క్రూరమైన పద్ధతిలో వ్యవహరిస్తుందని సిపిఐ నేత నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రభుత్వం వలసదారులను తిప్పి పంపే పేరుతో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా పార్లమెంట్ ముందు ఓ వీడియో రిలీజ్ చేశారు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షగట్టినట్లుగా వలసదారులు జంతువుల తరహాలో ట్రీట్ చేస్తుందని ఆక్షేపించారు. జంతువులు వేటాడినట్టుగా, క్రిమినల్స్ వేటాడినట్టుగా వేటాడుతున్నారు. మీ ఇల్లీగల్ ఇమిగ్రెన్స్ మనం ఏమీ సపోర్ట్ చేయడం లేదు. ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రెన్స్ మీరు పంపించంటే మేము తీసుకుంటామని చెప్పారు కదా, అపోజ్ చేయలే. మళ్ళీ వాషింగ్టన్కి మోడీ వచ్చారు, ప్రధానమంత్రి. ట్రంప్ యుద్ధం మాట్లాడుకున్నారు, ప్రెస్ మీట్ చేశారు, గార్డెన్గా మాట్లాడుకున్నారు. కానీ మసట్ రోజు నుంచి వల్ల హంట చేయడం మొదలుపెట్టారు. నేను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెన్స్ని ప్రాసెస్ ప్రకారం జరిగించాలి. వాళ్ళని ఫైన్ మార్నింగ్ వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు డికేట్స్ వచ్చారు. వాళ్ళు పడడానికి కావాల్సిన టైం ఇచ్చి కావాల్సిన చర్యలు తీసుకోకుండా జంతువులు వేటాడితే యువకులు కదా వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతారు, లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ ప్రకారం క్రూరత్వంతో కాకుండా మంచిగా చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ మంచిగా మాట్లాడి ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సానుకూల ప్రకటించడానికి కూడా ఇది ఈ విధంగా అమెరికన్ గవర్నమెంట్ చేయడం అనేది చాలా విచారకరమైనది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ప్రాసెస్ ప్రకారం పంపడం మాకు అభ్యంతరం లేదు, కానీ ఒక హరాస్ చేసి యువకుల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటాడుకునే పద్ధతిలో చేయడం మంచిది కాదని మా ఉద్దేశం.